ప్రైమ్ నైన్ స్పాట్లైట్. తివిరి ఇసుమున తైలము తీయవచ్చన్నారు పెద్దలు. కానీ ఇసుకను తవ్వి కోట్లు కొల్లగొట్టచ్చని వారికి ఆ రోజు తెలియదు కాబోలు. అందుకే అలా చెప్పుకుంటారు. కాలం మారింది, ప్రాధాన్యాలు మారాయి. మంచి కన్నా మనీకే విలువ పెరిగింది. దొరికినంత దోచుకో, 10 తరాలకు సరిపోను దాచుకో అనేది సిద్ధాంతంగా మారింది. అందుకే ఇసుకను వదలడం లేదు. ఇసుకను దోచుకుంటున్న వారు పేదల కడుపులు కొట్టి కోట్లకు కోట్లు దోపిడీ చేస్తున్నారు. పర్యవసానంగా పర్యావరణం నాశనం అవుతోంది. పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఇలాంటి తంతే కృష్ణపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ నీరుగారడం వెనుక దాగి ఉంది. ప్రతిపక్ష పార్టీల్లోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు, సంఘాలు బాధితుల పక్షాన నిలిస్తే అధికార పార్టీకి చెందిన నాయకులు మౌనం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్ధాంతరంగా మూతపడేందుకు సిద్ధమవుతున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని కొత్తపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ విషాదగాథపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని కొత్తపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పోరాట ఫలితం. మాదిగ సామాజిక వర్గం యువతకు ఉపాధి కల్పించడం కోసం వైఎస్ఆర్ పట్టుదలకు నిదర్శనం. తండ్రి పోయారు, ఆయన కుమారుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. తండ్రి స్వప్నాన్ని సాకారం చేస్తారనుకుంటే సీన్ రివర్స్ అయింది. మైనింగ్ లాబీల కన్ను దాని మీద పడింది. ఒత్తిళ్లకు తలగ్గారో లేక ప్రభుత్వానికి తెలియకుండా అధికార పార్టీ నేతలు, అధికారులు గుట్టి చప్పుడు కాకుండా పావులు కదుపుతున్నారో తెలియదు. కానీ కొత్తపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ ను మూసివేతకు బాటలు పడుతున్నాయి. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టు కోసం కేంద్రంపై పోరాడారు. ఆయన ఒత్తిడి ఫలించి కేంద్రం లెదర్ కాంప్లెక్స్ను మంజూరు చేసింది. కానీ అదే మహానేత తనయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో దానిని మూసివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మైనింగ్ లాబీ ఒత్తిళ్లకు తలొగ్గి లబ్ధిదారుల నోటా మట్టి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంపై మాదిక సామాజిక వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. టీడీపీ, బీజేపీ, మాదిక సంఘాల నేతలు దీనిపై ఆందోళనకు సిద్ధమవుతుంటే అధికార పార్టీలోని మాదిక ప్రజాప్రతినిధులు ఉలుకు పలుకు లేకుండా మౌనం దాలిస్తున్నారు. కళ్లున్న కొబోదుల్లా వ్యవహరిస్తున్నారు. ఇది సంక్లిప్తంగా అర్ధాంతరంగా మూతపడేందుకు సిద్ధమవుతున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని కొత్తపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ విషాదగాథ. రాష్ట్రంలోని మాదిగ యువకులకు తోళ్ల పరిశ్రమకు సంబంధించి వృత్తి శిక్షణ, ఉపాధి కల్పించడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి భావించారు. ఆ మేరకు ఆయన అప్పట్లో కేంద్రంలోని యూపీఏ సర్కార్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా కృష్ణపట్నంలోని ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నిజానికి ఈ ప్రాజెక్టును తమిళనాడులోని ఏర్పాటు చేయాలని అప్పట్లో యూపీఏ ప్రభుత్వంలోని కీలకంగా ఉన్న కేంద్ర మంత్రి భావించారు. అయితే వైఎస్ దానిని అడ్డుకొని ఉమ్మడి ఏపీకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. కృష్ణపట్నంలోని ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం 2008లో ఏపీఐఐసి 531 ఎకరాలు కేటాయించగా తర్వాత 281 కోట్ల రూపాయలతో ఏపీఐఐసి, లిడ్ క్యాబ్ సంయుక్త ప్రాజెక్టుగా కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఏర్పాటైంది. తొలుత కృష్ణపట్నం పోర్టు సమీపంలోనే ఈ ప్రాజెక్టుకు స్థలం కేటాయించినప్పటికీ జల కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కోట మండలంలోని కొత్తపట్నం గ్రామానికి తరలించారు. ఈ గ్రామంలో 485.88 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే అక్కడ 15,000 మంది మాదిగ యువకులు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. మాంసం నుండి తోళ్లు వేరు చేసి రకరకాల లెదర్ బ్యాగులను తయారు చేయడం ద్వారా మాదిగ యువతకు ఉపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
2012లో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, 2014లో కేంద్ర పర్యావరణ బోర్డు కూడా ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 125 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. 2012లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ కూడా ఈ ప్రాజెక్టును నోటిఫై చేసింది. దీనికోసం పెట్టుబడులను ఆహ్వానించగా ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలతో పాటు ప్రపంచ దిగ్గజ సంస్థ అపాచీ కూడా దరఖాస్తు చేసిందంటున్నారు. టాటా ఇంటర్నేషనల్ లెదర్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్యాషన్ క్లబ్ గ్లోబల్ సంస్థతో సహా 46 లెదర్ పరిశ్రమలు అక్కడ 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ తయారయ్యే ఫ్యాషన్ లెదర్ ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేయడానికి, తద్వారా పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఆర్జించేందుకు అవకాశం ఉంది. ఈ కంపెనీలో ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, నాగులపాటి శ్రీకాంత్, సాల్మన్ ఆరోగ్యరాజ్, రమేష్ కుమార్లతో పాటు సైదా వంగుదోతు, డానియల్ ఎలిజా రిచర్డ్, దండముడి మధుబాబు, ఎర్ర రామకృష్ణ డైరెక్టర్లుగా బోర్డును ఏర్పాటు చేశారు. 2012 సెప్టెంబర్ 27న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నిర్వహించి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. తొలుత హైదరాబాద్లోని బషీర్బాగ్ పరిశ్రమల భవన్లో నిర్వహించిన లెదర్ కాంప్లెక్స్ కార్యాలయాన్ని రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు మార్చారు. తర్వాత కాలంలో నెల్లూరు నగరంలో క్యాంపు కార్యాలయాన్ని 11 మంది నిపుణులు, సిబ్బందితో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వారిలో 6 పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ పోరాడి సాధించిన లెదర్ కాంప్లెక్స్ జగన్ హయాంలో రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతోందా? ఇసుక మాఫియా కనుసన్నుల్లో పార్క్ మూసివేత తతంగం సాగుతోందా? ఇసుక మాఫియా ధనదాహమే అందుకు కారణమా? అధికార పార్టీ ప్రముఖుల అండదండలతోనే అడ్డుగోలుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీను రద్దు చేస్తున్నందున ఇకపై విధులకు రానవసరం లేదని అధికారులు ఇచ్చిన సమాధానం సిబ్బందిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రైమ్ 9 న్యూస్ ఇన్వెస్టిగేషన్ లో తెర వెనుక భాగవతం వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం సమీపంలోని కొత్తపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కేంద్ర పర్యావరణ బోర్డు అనుమతులిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ DIPP కూడా ఈ ప్రాజెక్టును నోటిఫై చేసింది. ఈ ప్రాజెక్టుకు భూ కేటాయింపులు పూర్తయింది. ఇవన్నీ జరిగి అర్ధ దశాబ్దం దాటినా ఇప్పటి వరకు ప్రాజెక్టుకు కేటాయించిన భూమి చుట్టూ ప్రహారీ గోడ కానీ, కనీసం ఫెన్సింగ్ కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రాజెక్టుపై పాలకుల చిత్తశుద్ధి ఏమిటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు మూసివేస్తారంటూ సాగుతున్న ప్రచారానికి బలం చేకూరుతోంది. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లు అన్ని అనుమతులు లభించి నిధులు కేటాయించిన లెదర్ పార్క్ పనులు ముందుకు సాగడం లేదన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనుక పెద్ద గూడుపుటాని సాగుతోందన్నది ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన విషయం. వివరాల్లోకి వెళితే అక్కడ తోళ్లను శుద్ధి చేసేందుకు వీలు లేదని, దానివల్ల తమ గ్రామాలకు నష్టం జరుగుతోందని కొంతమంది చాలా కాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. అయితే దీని వెనుక సిలికా లాబీ ఉందన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. చివరకు తాము తోళ్లు శుద్ధి ప్రతిపాదనను విరమించుకొని కేవలం ఉత్పత్తికే పరిమితమవుతామని చెప్పినా సిలికా లాబీ చేతిలో పావులుగా మారిన గ్రామస్తులు వినడం లేదు. ససేమిరా లెదర్ పార్క్ వద్దంటే వద్దంటున్నారు. అక్కడ ప్రాజెక్ట్ ఏర్పాటైతే ఇసుక తవ్వకాలకు ఆటంకం ఏర్పడుతోందన్న ముందు చూపుతోనే ఇసుక మాఫియా తెర వెనుక ఉండి గ్రామస్తులను రెచ్చగొట్టి లెదర్ పార్క్ ఏర్పాటును అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలు అందుకు బలం చేకూర్చుతున్నాయి.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు కోసం అంతకు ముందు సిలికా కోసం ఇచ్చిన 50 ఎకరాలు లీజు కూడా అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ప్రస్తుతం అక్కడ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. రద్దయిన ఆ 50 ఎకరాలతో పాటు లెదర్ ప్రాజెక్టు కోసం కేటాయించిన 485 ఎకరాల్లో కూడా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. దీనికోసం ఇసుక మాఫియా కొత్త వారిని గ్రామంలోకి రానియకుండా వ్యూహాత్మకంగా అడ్డుకోవడం జరుగుతోంది. తద్వారా సిలికా తవ్వకాలకు అడ్డు లేకుండా చూసుకుంటున్నారన్న వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగానే సిలికా మాఫియా పావులు కదుపుతున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ అండతో ముందుకెళ్లిన మాఫియా ఇప్పుడు వైసీపీ నేతలను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతోంది. మరోవైపు కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న సిలికా లాబీ రాజకీయంగా కూడా తెలివిగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇదే సిలికా లాబీ జెడ్పీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 2 జెడ్పీటీసీలను నాటి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో టీడీపీకి అప్పగించినట్లు చెబుతున్నారు. అప్పుడు గూడూరు మున్సిపాలిటీ కూడా టీడీపీ ఆధీనంలోనే ఉండేది. అప్పుడు కూడా ఇదే విధంగా తవ్వకాలు సాగించారంటున్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ భజన మోసిన ఇసుక మాఫియా ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలో రావడంతో రూటు మార్చింది. అంతకుముందు టీడీపీని సమర్థించిన అదే సిలికా లాబీ తర్వాత వైసీపీకి జై కొట్టింది. గత ఎన్నికల్లో వైసీపీకి నిధుల సాయాన్ని తన భుజానకెత్తుకుందని తెలుస్తోంది. అందుకు ప్రతిఫలంగానే సిలికా తవ్వకాలు అడ్డగోలుగా సాగుతున్నా అధికార పార్టీ కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే ఎవ్వరు అధికారంలో ఉంటే వారి పక్షాన ఈ సిలికా లాబీ నిలిచి తన పని చెక్కబెట్టుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రాష్ట్ర ప్రముఖుడు, సీఎంకు సన్నిహితంగా ఉండి మరో ముఖ్యుడు, ఓ ప్రజాప్రతినిధి, స్థానిక మహిళా నేత కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు చిత్తూరు జిల్లాకు చెందిన మరో యువ ప్రజాప్రతినిధి తెర వెనుక చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇసుక మాఫియా ధనదాహానికి వాళ్లు ఆడిస్తున్న రాజకీయ చదరంగంలో 15,000 మంది మాదిగ యువకులకు ఉపాధి కల్పించే కీలకమైన లెదర్ ప్రాజెక్టు రద్దయిపోయే ప్రమాదము కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా తమ దృష్టికి రాలేదని మరికొందరు మాదిగ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది. కాగా వైసీపీకి చెందిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ మాత్రం ప్రాజెక్టు అక్కడే ఉంచాలని పోరాడుతూ ఉండడంతో ఈ విషాదగాథలో కొసమెరుపు. ప్రైమ్ అండ్ స్పాట్లైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ అండ్ స్పాట్లైట్. అర్ధాంతరంగా మూతపడేందుకు సిద్ధంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని కొత్తపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ విషయంలో అటు అధికార ఇటు విపక్ష పార్టీల నాయకులు కూడా దానిని కొనసాగించాలనే కోరుతున్నారు. ప్రాజెక్టును క్లోజ్ చేస్తే మాత్రం సహించేదే లేదని స్పష్టం చేస్తున్నారు. అక్కడ వ్యతిరేకత వస్తే వేరే ప్రాంతాల్లోనైనా లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లెదర్ పార్కుపై మాఫియా కన్నుపడడం, దానిని అర్ధాంతరంగా మూసివేసేందుకు వారు పావులు కదుపుతున్న వైనంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అమాయకపు ప్రజలను రెచ్చగొట్టి పరిశ్రమ ఏర్పాటు చేయొద్దంటూ ఇసుక మాఫియా ఆందోళన చేయిస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మాదిగ యువకులకు తోళ్ల పరిశ్రమకు సంబంధించి వృత్తి శిక్షణ, ఉపాధి కల్పించడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలని సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్ చేసిన కృషిని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చొద్దన్న అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది.
విషయమై రాజకీయాలకు అతీతంగా నాయకులు లెదర్ పార్క్ ఏర్పాటును కోరుతున్నారు. గూడూరు ఎమ్మెల్యే వి వరప్రసాద్ మాట్లాడుతూ మూత పడుతోందని ప్రచారం జరుగుతోంది. కారణాలు తెలియవు. నిజంగా స్థానికులు వ్యతిరేకిస్తే ప్రాజెక్టును ఇతర ప్రాంతాల్లోనైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గత 10 సంవత్సరాలుగా అక్కడ తోళ్ల పరిశ్రమ వస్తే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీఐసి వాళ్ళు వచ్చి అక్కడ 540 ఎకరాల్లో తోళ్ల పరిశ్రమ పెట్టడానికి ఆధునికమైన పరికరాలతో కాలుష్యం లేకోకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చెందిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అడయార్ వాళ్ళు అలాగే ఏపీఐసిసి వాళ్ళు కలిసి పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కలిసి కాలుష్యం లేకోకుండా అదే సమయంలో తోళ్ల పరిశ్రమ వస్తే ఆ వెనుకబడిన ప్రాంతంలో అందరికీ కూడా 15,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు బాగా వస్తే రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, తాగునీరు కానీ వస్తాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు బాగా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది కనుక వారు సైంటిస్టుల ప్రకారం ఒక్క డ్రాప్ కాలుష్యం కూడా కింద పడదు, చక్కగా అన్నీ కూడా కొత్త ఆధునికమైన టెక్నాలజీ వచ్చింది కనుక అదేమిటో ఒక్కసారి మనం సైంటిస్టుల దగ్గర కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అడయార్ వాళ్ళ ద్వారా ఒక్కసారి వింటే అది చాలా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. అంతకుమించి నాకు వేరే ఉద్దేశం లేదు. వెనకబడిన ప్రాంతం నుంచి అభివృద్ధి చెందాలా, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు మనం ఎందుకు పోగొట్టుకోవాలా, అంతర్జాతీయ నుంచి కంపెనీలు వస్తున్నాయి అన్నది నా భావన. అంతకుమించి నాకేమీ లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. కాకపోతే అక్కడ రాకపోవడం వల్ల దురదృష్టకరం అనేది నా వ్యక్తిగత భావన. ఎందుకంటే వస్తే అంతమందికి ఉద్యోగాలు వస్తే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే కాలుష్యం ఉంటే వద్దని చెప్పారు. నేను ఆ విషయం మన శాస్త్రవేత్తల దగ్గర తెలుసుకోవడం మనం మంచిది, మనకు మనంగా ఊహాగానాలు ఏదో పాత రోజుల్లో ఉండకూడదని. నాకైతే తెలియదు. అదే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వచ్చినా కూడా కాలుష్యం అన్నది ఎక్కడైనా ఒకటే కనుక అది ఇంకో చోట పెట్టేటప్పుడు అదే కాలుష్యం అక్కడ వస్తుంది కనుక నాకు తెలిసినంత వరకు కాలుష్యం ఉండదని చెప్పి శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు కనుక అక్కడ వస్తే ప్రభుత్వం వారికి నాకంటే అవకాశం ఇస్తే నేను తప్పనిసరిగా అక్కడ వస్తే తప్పు లేదు. ఎందుకంటే అది మళ్ళీ ఇంకో చోటుకు పోతే ఈ 15,000 ఉద్యోగాలు అక్కడికి పోతే ఆ ప్రాంతం బాగా వెనకబడిన ప్రాంతం ఎవరో బాగున్న వాళ్ళంతానేమో వాళ్ళు వెళ్ళి వాళ్ళ బిడ్డల కొరకు వాళ్ళ కొరకు అని చెప్పి నెల్లూరులో, నాయుడుపేటలో, గూడూరులో, చెన్నైలో ఉంటూ ఏమీ లేని వసతి లేని దళితులు వెనకబడిన వారు ఆ గ్రామాల్లో ఉండి మౌలిక సదుపాయాలు లేక, ఒక ఇల్లు లేక, డ్రైనేజీలు లేకోకుండా, వీధులు లేక, వీధి లైట్లు లేకుండా వాళ్ళు బాధపడుతుంటే, తాగునీళ్ళు వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళేమో చక్కగా ఇంకో చోట ఉండడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా తెలుసుకుని ప్రజలు, పేదవాళ్ళు కూడా అభివృద్ధి చెందాలా, గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలన్నది నా భావన. ఇక టీడీపీకి చెందిన నందిగామ మాజీ ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ లెదర్ పార్కు ఏర్పాటు కోసం సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో రాజీ లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. వేలాది మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టును నిలిపివేయొద్దని, ప్రాజెక్టు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఏదైతే మరి కృష్ణపట్నం దగ్గర ఈ లెదర్ పార్క్ ప్రపోజల్ దాదాపు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పోరాడి మరి చెన్నైకి వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ పోరాడి మరి రాష్ట్రానికి తీసుకొచ్చారండి. దీనివల్ల దాదాపు 15,000 మంది మరి మాదిగ కమ్యూనిటీకి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో వస్తూనే ఉందండి. ప్రతి సంవత్సరం కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రాబ్లం అవుతూనే ఉంది. ఎందుకంటే అక్కడంతా కూడా ఒక కమ్యూనిటీ కావాలని చెప్పి ఇక్కడ అపోజ్ చేయటం, మరి 9 సంవత్సరాలు కూడా పోరాడుతూనే వస్తున్నాం. అని దీనికి ఒక ప్రత్యేక ఆఫీస్ మాత్రం నెల్లూరులో ఉందండి. వీళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది, దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఆయన మరి గత వారం దాన్ని క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పి ఇక్కడ నెల్లూరు ఆఫీసు దాదాపు 11 మంది ఎంప్లాయీస్కి నోటీస్ ఇవ్వటం, అదేవిధంగా మీరు రావద్దు, ఇంకా నుంచి భవిష్యత్తులో ప్రాజెక్ట్ రన్ అవ్వదని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మా ఆశ చూస్తున్న ఈ ప్రాజెక్ట్ని ఈ విధంగా మూసివేయటం మేము పూర్తిగా ఖండిస్తున్నాం.
మరి ఏదైతే మీ నాన్నగారు తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ని, మీరు తప్పకుండా దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో దాదాపు 15,000 మంది మాదిగ కమ్యూనిటీ యూత్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వం ఏదైతే అక్కడ గనుల్ని లీజుగా కొన్ని 100 ఎకరాలు అక్కడ ఒక కమ్యూనిటీకి లీజుగా ఇచ్చేద్దామనే ఆలోచనతో ఈ లెదర్ పార్క్ని మూసేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నేను పూర్తిగా ఖండిస్తూ ఆ ప్రాజెక్ట్ని కొనసాగించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మరోవైపు మైనింగ్ లాబీ ఒత్తిళ్లకు తలొగ్గి లబ్ధిదారుల నోటా మట్టి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంపై మాదిగ సామాజిక వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెన్నేటి కిషోర్ మాదిగ మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు. ప్రాజెక్టును క్లోజ్ చేస్తున్న విషయం సీఎం జగన్కు తెలుసో తెలియదో కానీ నిర్ణయం సరైంది కాదన్నారు. మాదిగ సామాజిక వర్గం యువతకు ఉపాధి కల్పించేందుకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత జగన్పై ఉందన్నారు. కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా రాజశేఖర్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజు పోరాడి ఇది తమిళనాడు రాష్ట్రానికి అదేవిధంగా పక్క రాష్ట్రాలకు పోయే ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా అత్యధిక జనాభా ఉండే ప్రాంతాల్లో ఉన్నటువంటి రాయలసీమ ఆనుకున్నటువంటి నెల్లూరు ప్రాంతానికి ఈ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత మాదిగలంతా కూడా చాలా సంతోషంగా ఆ రోజు ఈ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 20 నుంచి 25,000 మంది ఉపాధి పొందే అవకాశం ఆ రోజు వస్తుందని చెప్పేసి చాలా ఆశపడినటువంటి పరిస్థితులు ఉంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సుమారు 280 కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తే అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు కూడా తక్షణం ఇచ్చినటువంటి 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మాదిగలకి ఏ విధంగా ఉపాధి చూపించాలి, ఏ విధంగా ఉపాధి కల్పన చేయాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి మాలాంటి ఉద్యమ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే విషయాన్ని మనం చేస్తాం. ఆ రోజు మీ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఇసుక మాఫియా కారణంగా ఈ ప్రాజెక్ట్ని ఈరోజు మీరు మరి క్లోజ్ చేయాలని చెప్పేసి మూసేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇది సబబు కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 20,000 నుంచి 25,000 మంది ఉపాధి పొందే ఈ ప్రాజెక్ట్ని మీరు ఎందుకు ఈ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక పక్కన వర్గీకరణ కోసం సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఉన్నాం. వర్గీకరణ అనేది ఈరోజు రేపో వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఈరోజు మాకున్నటువంటి కొద్దిపాటి వెసులుబాట్లను కూడా మాకున్నటువంటి కొద్దిపాటి అవకాశాలను కూడా మీరు ఎందుకు రాస్తూ ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు దళితుల పక్షపాతి అని చెప్పుకునే మీరు గతంలో కూడా 2019 ఎన్నికలకు సుదీర్ఘమైన ఓటు బ్యాంక్ వేసి అనేకమైన మెజార్టీ ఇవ్వడానికి ప్రధానమైన కారణమైనటువంటి ఈరోజు ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ని మీరు డెవలప్ చేయడం మానేసి ఈరోజు దాన్ని కూడా మీరు పతనం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే మేమైతే దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం ఉద్యమం చేస్తాం. అక్కడ మీరు వ్యతిరేకత ఉంది, ప్రజా వ్యతిరేకత జరుగుతూ ఉంది, అక్కడంతా ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పుకునే మీరు ఈరోజు మేము అక్కడంతా కూడా చాలా సుదీర్ఘమైన పరిశీలన చేసాం. మాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఆ రోజు మేము అక్కడికి వెళ్ళి అంతా పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల్ని వివిధ వర్గాలు ఉన్నవారిని అందరిని కూడా మేము ఒప్పించుకున్నాం. ఇక్కడ తోళ్ల పరిశ్రమ ఇక్కడ రావడం వల్ల మీకు ఏ విధమైన నష్టం ఉండదు. తోళ్ల పరిశ్రమ ఇక్కడ ఉండటం వల్ల మీకు ఏ విధమైన వాటర్ కలుషితం కానీ అదేవిధంగా పొల్యూషన్ కలుషితంతో కానీ జరిగే పరిస్థితి లేదు. దాదాపు 531 ఎకరం ఈరోజు ఇక్కడ కేటాయించినటువంటి భూమిని మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉపాధిని ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్ని మూసేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా.
మొత్తానికి ఈ ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రం విడిపోక ముందు మంజూరైంది. రాష్ట్రం విడిపోయాక టీడీపీ హయాంలో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు రద్దు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టును కొనసాగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఉద్యమాలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇదండి వేలాది మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్ట్ తమ ఇసుక దందాకు అడ్డంగా మారుతుందని భావించి సిలికా మాఫియా సాగిస్తున్న చదరంగంలో అమాయక గ్రామస్తులు పావులుగా మారితే అధికార పార్టీ నేతలు అండదండలు అందిస్తున్నారు. మరి ఈ తతంగమంతా ప్రభుత్వానికి తెలియకుండా అధికారులే సాగిస్తున్నారా? తన తండ్రి సాధించిన ప్రాజెక్ట్ మూతపడుతుందని సీఎం జగన్ కు తెలీదా? తెలిస్తే పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? మాఫియా ఒత్తిడికి సీఎం తలొగ్గుతారా? నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని కొత్తపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ భవిష్యత్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ప్రభుత్వం నోరు విప్పాల్సిందే. అంతవరకు వెయిట్ అండ్ సీ. ఇది వాల్టి ప్రైమ్ 9 స్పాట్లైట్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ దానికి వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. దిస్ ఇస్ మమతా సైనింగ్ ఆఫ్.